వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్. మరి ప్రతి గురువారం సాగే ఐజా సంతలో మరి పాలపల్ల కోడెల రేట్ల వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ వచ్చేసి ఐజా మార్కెట్, జోగులాంబ, గద్వాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం. 51,000 ఫ్రెండ్స్. మరి ఈ యొక్క పాలపల్ల కూడా వచ్చేసి 51,000 అయితే వ్యాపారం అయితే అయిపోయింది. మరి పళ్ళు అయితే చెక్ చేసుకుంటున్నారు. గోధుమపులై 65, 65,000. నమస్తే నమస్తే, బాగున్నావా? ఏం తెచ్చినావు? ఏం లేవా? అడుగు, నీకు నచ్చిన కాడికి అడుగు. $50,000, 50,000 అంటున్నాడు. నీవు ఎట్లా అంటున్నావు? లాస్ట్కు 62, 12,000 తేడా ఉంది. ఏం లేదు అట కాదు అడుగు నాయగని 50 పునః పడు. దూళ్ళు, గోధుమపుల్లో దూళ్ళు 2. 52,000, 52,000 అంటున్నాడు. ఆయన వచ్చేసి 62,000 అంటున్నాడు. మొత్తం 10,000 డిఫరెంట్ ఉంది. ఏం దూళ్ళు ఎక్కువ లేనట్టున్నాయి. ఇలా లేవన్నా సరుకు వస్తలేదు. సరుకు దొరకడం లేదు. ఎట్లా ఉంది పొల్యూషన్ అక్కడ కోదాడ ఏరియా? ఆ ఏరియా పొల్యూషన్ ఎట్లా ఉంది? దూళ్ళు దొరుకుతున్నాయా లేదా? ఎట్లా ఉన్నాయి? ఏమంటే పశువులు దొరకట్లేదు. అక్కడ కూడా వాళ్ళకి కూడా అక్కడ కూడా వాళ్ళకు కూడా దొరకడం లేదు. ఆడ కొనే కాడ కూడా వాళ్ళకు కూడా పిరం పడుతున్నాయి. ఇక్కడ వస్తే మనకి ఇలా కాలం లేదు. ఇక్కడ 70,000, 60,000 పోతే ఎక్కువ అవుతుంది. ఈసారి పంటలు పంటలే, రేటు పెట్టలేదు. మనకి ఇక్కడ పంటలు సరిగా డబ్బులు రాలే సరిగా. ఇప్పుడు 70,000, 80,000 అంటే రైతులు కొనడం లే. వాళ్ళ రైతులు మేపిన ఎద్దులే 60,000, 70,000 ఇస్తున్నారు ఇక్కడ బాగా. అవునవును. ఇవి కొనడానికి పోతే ఇవే 70,000, 80,000 పడుతున్నాయి. 50 రేపు ఎంత కమ్మాలి అంటారు? ఏమన్నా అంటే అంటున్నారు. ఎన్ని తెచ్చినావు ఇలా దూళ్ళు? ఇలా 8 తెచ్చి అమ్మినావా? ఏమన్నా 8 తెచ్చితే 7 అమ్మినా ఒకటి ఉంది. లాస్ట్ ఒకటే ఉంది. 7 అమ్మినావు. ఏమైనా రేటు అమ్ముతాయి? అన్ని సన్న రేట్లే. అన్ని సన్న 65, 55 అంత 70 వచ్చేత అంతే. ఇదేం రేట్ ఉందన్న? ఇది 26 చెప్తుంది. 26 చెప్తున్నావు. ఓకే. ఇచ్చేది అటు ఇటు కానీ ఇచ్చేస్తారు. ఓకే ఓకే. హుసేన్ అన్న ఫేమస్ గద్వాల ఈ ఐజా మార్కెట్లో ఎక్కువ దూలు చేస్తుంటారు ప్రతి వారం. ఈరోజు ఎన్ని 2 రోజులు వచ్చినట్టున్నాయి? 3 రోజులు వచ్చినాయి. బండ్లో ఐజా పాలపల్ల సంత ఫేమస్ కావడమే రేమంట కర్నూలు జిల్లా మీనతోటే స్టార్ట్ అయింది. అమ్ముతూనే పోలే, పోగొట్టుకోకూడదు, పేరు పోగొట్టుకోకూడదు. సంతను డెవలప్ కావాలి. ఆ రోజు మనం ఇద్దరం వచ్చినా అంతే. అవును, సంత ఎంత పెద్దగా. అవును, దానికోసం ఉంటుంది, పేరు ఉంటుంది అని అంతే. అంతే. వచ్చినాడు తింటున్నాం, లేనాడు గంట వచ్చి ఏడుస్తున్నాం. ఇక్కడ ఎక్కువ ఎవరు కొంటారన్న? కర్ణాటక రైతులు కొంటారా? మళ్ళీ ఇక్కడ మన తెలంగాణ నడిగడ్డ వాళ్ళే ఎక్కువ సగం కొంటారు. నడిగడ్డ వాళ్ళే పావు భాగం కొంటారు కర్ణాటక. పేరు సంతలో కానీ ఇక్కడ కానీ నడిగడ్డ వాళ్ళే కొడలు ఎక్కువ మేము. అవును, కర్ణాటక మేము ఇక్కడ పక్కన ఎమ్మిగేనూరు, కర్నూలు జిల్లాకు చెందిన వాళ్ళు కూడా కొంటారు. చూద్దాం రేట్లు అయితే చూద్దాం. ఇంకా 3 రాట్ల సంఘం మధ్యలో ఉంది, బొడ్రాయిలాగా ఉంది మధ్యలో. ఏం మీసాలు గీసాలు తిప్పుకుని ఏం మాట్లాడవే మంచి. స్టార్టింగ్ మనం వీడియోలు చేయడానికి వచ్చినప్పుడు మనం వచ్చినప్పుడు లేదు. తీసినాం పోవాలే. ఇంకా నేను వస్తా, ఎందుకు రాను. మార్కెట్లో నీళ్లు దాపుకోవడానికి దూళ్ళకు మరి ఇప్పుడైతే కట్టడం జరిగింది. అవంతా ముందుకు ఏం లేకుండే, చుట్టుముట్టుకు కాంపౌండ్ కట్టారు. మరి వ్యాపారాలు అయితే నడుస్తున్నాయి. తక్కువ వచ్చినాయి దూళ్ళు మార్కెట్కి. ఈ కలర్ ఉన్నాయి 2, అవతలది వాళ్ళది కదా. ఏం రేట్ తీసుకుంటే ఈ జత? 65, 65,000 తీసుకున్నారట. మరి ఎంత చెప్పారు ఫస్ట్? మనది 70 పైన చెప్పింది. ఎక్కడ మనది? మేడికొండ, ఐజా మండలం, జోగులాంబ, తెలంగాణ స్టేట్. తోడు లేకపోతే చెప్పలేవా? ఏం రేటు పడేది అన్నది? 36, 36,000 ఫ్రెండ్స్. మరి 36,000 అయితే ఒకదాన్ని తీసుకున్నారు వీళ్ళు. ఆ కలర్లు ఉన్నాయి వేరే 2 జత మీద. ఎక్కడ మనం? సిటీపాడు. ఏం పేరు నీ పేరు? మధ్యలేటి. ఓకే ఓకే. ఎంత చెప్పారు ఫస్ట్? 40 చెప్పారు. ఓకే ఓకే. 4,000 తగ్గారు. తీసుకుంటివి? ఏం రేటు తీసుకుంటివి?
50కి 50,000 ఫ్రెండ్స్. మరి 50,000 అయితే కొనుగోలు చేశారంట. మరి ఎంత చెప్పారు ఫస్ట్? 60 చెప్పి 50కి ఇచ్చారు. 10,000 తగ్గారు. ఎక్కడ మనది? కర్ణాటక తనగలనా? ఓకే ఓకే, గట్టిగా మాట్లాడు. మెల్ల నోట్ల మాట్లాడితే ఇట్లా రైతు గట్టిగా మాట్లాడాలి పక్కన. ఓకే ఓకే రైట్. ఏం పేరు నీ పేరు? నాగరాజు. ఎంతకు తీసుకుంటున్నా? 60,000 60,000 ఫ్రెండ్స్. మరి ఈ జత వచ్చేసి 60,000 అయితే కొనుగోలు చేశారంట. ఫస్ట్ ఎంత చెప్పారు రేటు? ఫస్ట్ 70 చెప్పారు. ఎక్కడ మనది? నందవరం మండలం మాచాపురం. ఓకే ఓకే రైట్. దూళ్ళు అయితే ఈ విధంగా ఉన్నాయి. మరి వీటి రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఒక జత వ్యాపారం అయితే అయిపోయినట్టుంది. 65,000 65,000 ఫ్రెండ్స్. మరి 65,000 అయితే పోయినాయి. జోడి వచ్చేసి 1,12,000 ఫ్రెండ్స్. మరి 1,12,000 1,12,000 అయితే సేల్ అయిపోయినాయంట. మరి రెండు పనులు ఉన్నాయి. రెండు పనులు ఉన్నాయి. తులు అయితే ఈ విధంగా ఉన్నాయి. 40,000 40,000 అంటది. పేనా ఎట్లా? 61 61,000 సరే. జోడీ వచ్చేసి 61,000 అయితే సేల్ అయిపోయినట్టు. ఎవరు కొండ్రి? ఎవరికి? నీకేనా? ఎక్కడ మనది? ఎక్కడ? కుర్తిరాజు. ఓకే ఓకే. వచ్చేసి 56,000 ఫ్రెండ్స్. మరి 56,000 అయితే వ్యాపారం అయితే అయిపోయింది. మరి జోడీ వచ్చేసి 56,000. ఒకదాన్ని పట్టుకున్నావు? సింగల్ అమ్ముతావే. ఏం రేట్ ఉంది ఇది? 38 38,000 చెప్తున్నారు. ఎంత అమ్ముతుంది దీని పక్కలది? రైతేనా? ఎక్కడ మనది? ఏనుగుబల. ఒకసారి నెంబర్ చెప్పు. 80 08 39 89 62. ఓకే ఓకే. పల్ల కూడా 62,000 62,000 ఇవి 62,000 పడ్డాయంట. ఇక్కడ ఒక వ్యాపారం నడుస్తుంది. మరి వ్యాపారం అంటే ఈ విధంగా నడుస్తుంటే ఫటాఫట్ నడుస్తుంటుంది వ్యాపారం. దూలు విధంగా ఉన్నాయి. వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది. $22,000 62,000 అడుగుతున్నారు. నాదున్నే నమ్ముకుంటా, ఆడ కూడా నమ్ముకుంటా. వద్దులే స్వామి, నాదున్నా నమ్ముకుంటా. నాకు చాలా పడిందన్నా, చాలా పడింది. పెద్ద మంది చెప్పినట్టు నేను చెప్పినా నేను పట్టి దగ్గరే వస్తున్నా, మీరు మళ్ళీ వెనక్కి ముందు బేర ఎవరు చెప్తారు? ఎవరికి చెప్పనికి ఎవరు? 6,000 మీరు వెనక్కి వస్తే ఎట్ట ఎవరు చెప్తారు? యాదిలే మధ్యలో చెప్పిన 4,000 చెప్పిర్లే ఇచ్చేసి 3,000కి. నాలుగు అంటారు, వీళ్ళు వచ్చేసి 3,000 అంటారు. 1,000 రూపాయలు డిఫరెంట్ అయితే ఉంది. ఐదు తక్కువ ఇస్తున్నావు, ఏం ఆశపడుతున్నావు? 5 తక్కువ చూడు. నేను 1000 నువ్వు వాళ్ళైనా వాళ్ళనైనా ఎంతకైనా బేరము రానా మరి ఇంకేమిటి గొర్రెలు అమ్ముకోనరా?
వేస్తాం ముందు అక్కడ నలిపి ఇక్కడ నలిపి మీరు మహాత్ములు ఉన్నారు మహాత్ములు ఉన్నారు మీరు సంతోషంగా కొన్ని ఊక గుల్లుకుంటే గుల్లుకుంటే ఏం కొట్టావు ఎవరి మాట కాదు ఆయన 4,000 నేను 4,000 అని చెప్పిన మధ్యలో నేనే చెప్పిన 4,000 అని ఊక 5,000 అని ఫూకల కానీ ఇస్తారు ఇక ఇద్దరికి నాకు మరాదు ఉండదు నీకు మరాదు ఏం చేయ మరి దానికైతే వ్యాపారం అయితే అయిపోయింది 64,000 రూపీస్ మరి 64,000 అయితే వ్యాపారం అయితే గట్టిగా నడిచింది అర్ధగంట నడిచింది తగ్గుతుందని అర్ధగంట చేసిన మంచి ఇక్కడ సన్నదుల వ్యాపారం అయితే నడుస్తుంది ఈ నడుల మెతుకు లేవు బాగున్నావా అవు మార్కెట్ సీజన్ కదా 30 లోపల 100 అన్న చూడు కొంచెం నీవు ఎట్లాంటివనా 45 చెప్పినా 45 చెప్పిన దూరం ఉంది దుడ్లు ఇచ్చిపోతాం ఇక అంతే వచ్చేసి 54,000 చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి 45,000 అడుగుతున్నారు మొత్తానికైతే వ్యాపారం అయితే నడుస్తుంది ఇక్కడ సరే అడగాల బేరం నీ కాడ కూడా ఏం తొందర గడబడ 46,000 అంటున్నారు చూసుకోండి అన్ని చూసుకొని బేరం చేసుకోండి నేతంపల్లె దగ్గరకి అవుతుంది ఇక్కడ మాకమైంది దొంగలే ఒక 100 తక్కువ చెప్పినా $46,900 46,900 దానికి అరువుగా ఈ విధంగా చెక్ చేస్తారు వేడిపోయిన పెళ్లికి పోయేటప్పుడు ఫోటో వేసుకోకుండా అవుతావా అంత పెద్ద ఎద్దులకి పెద్ద ఎద్దులకి వేసిన దీనిలోకి వ్యాపారం వచ్చేసి పొడిలు అయితే వాపస్ అయినాయంట దానికి సంబంధించి డబ్బుల గురించి అయితే మాట్లాడుకుంటారు పెళ్ళాం చేసుకొని పిల్లలతో పేరుకోవాలి ఎట్లా భయపడుతుంది ఎందుకంటే భయపడి ఇంట్లో ఉండవా మళ్ళీ ఎప్పుడు నువ్వు పొలం కాడ దీంట్తో కాపురం చేసేటాడో నువ్వు బెదిరుకోకూడదు ఇక్కడ వేరే వ్యాపారం అయితే నడుస్తుంది
జత అయితే వ్యాపారం అయితే నడుస్తుంది. ఐదునూరు తక్కువ వాళ్ళు నానమతి 49,500 అంటారు. 49 అన్నాం. 500 కన్నా డిఫరెంట్ ఉంది వ్యాపారం అయితే. మొత్తానికి 49,000 అయితే వ్యాపారం అయితే అయిపోయినట్టే. 500 కన్నా 500 కన్నా పిక్చర్ పట్టినారే. 500 కన్నా పిక్చర్ పట్టినారండి. అయితే ఈ విధంగా ఉంటుంది. ఎంతైనా 500 కదా, 5 రూపాయలకు పెరిగాను అంటాడు. కొన్న అన్నకాడికి బేరం రావాలని చెప్పి మొత్తానికి 49,000 అయితే వ్యాపారం అయితే అయిపోయింది. చెప్తున్నాను అవి ఏం చెప్తున్నారు రేటు? 78,000 78,000 చెప్తున్నారు. 78,000 చెప్తున్నారు. రెండు పాల కొడలే. ఎక్కడ మనది? ఏనుగుపాల గుర్జాల. అవులే ఎంతకు రావచ్చు ఫైనల్గా? 68, 70 ఇంచుమించు. ఒకసారి నెంబర్ చెప్పింది ఇది 9346756161. ఓకే రూల్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు.